అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అడ్డుగోడ. ఈ కథని రచించిన వారు వైశాలి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, నువ్వు నా పక్కన లేకుంటే నాకు నిద్ర కూడా పట్టదే బుజ్జి. చిన్నోడిని చూసి 10 రోజులు అవుతుంది. అయినా నీకు ఇప్పుడు ఒంట్లో బాగానే ఉందిగా, ఇంకా ఎందుకు అక్కడ వచ్చేసే. ప్రియకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాడు అర్జున్. నోట్లో ఉన్న ముద్దను గబుక్కున మింగి, ఇంకా ఏదో చెప్పటానికి మిగిలి ఉంది అన్నట్లు ఫోను వైపు దిగులుగా చూసింది ప్రియ. ఇదంతా డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న ప్రియ అమ్మ నాన్న గమనిస్తూనే ఉన్నారు. ప్రియ అమ్మ నాన్నలకు ఒక్కగానొక్క ఆడపిల్ల, ఒకే సంతానం, ఆస్తికంతటికి వారసురాలు, పైగా బాగా చదువుకుంది. చిన్న వయసులోనే మంచి ఉద్యోగం సంపాదించింది. మొదటి నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కల ఆడపిల్ల. తండ్రికి గారాల పట్టి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టేలా ఉండే నడవడికతో బంధువుల మధ్య, బయట వాళ్ళ దగ్గర వాళ్ళకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అల్లారు ముద్దుగా లోకంలో ఉన్న ప్రేమంతా పోసి పెంచారు. ప్రియ అడిగింది ఆ దంపతులు ఇద్దరూ ఏనాడు కాదనలేదు. అలాగే అర్జున్ని ప్రేమించానన్న విషయం చెప్పినప్పుడు మొదట కొంచెం తటపటాయించిన కూతురు మీద నమ్మకంతో తన ప్రేమని ఒప్పుకున్నారు. అర్జున్ కూడా చాలా మంచి కుర్రాడు, మంచి చదువుకు తగ్గ ఉద్యోగం, ఉన్నత విలువలు ఉండి ఏ చెడు అలవాటు లేనివాడు. అన్నిటికంటే ప్రియ అంటే పిచ్చి ప్రేమ. తల్లిదండ్రులు లేరని తప్ప వంక చూపించడానికి ఏమీ లేదు అర్జున్ వైపు. అందుకే తాము చెప్పిన సంబంధం వద్దన్న, మంచి వ్యక్తినే ఇష్టపడింది అని మనసును తృప్తిపరచుకొని పెళ్లికి ఒప్పుకున్నాడు ప్రియ తండ్రి శ్రీనివాస్. వంక పెట్టడానికి ఏమీ లేదు. తృప్తిగా హాయిగా సాగిపోతున్న జీవితం. ప్రియ అని ఏ ముహూర్తంలో పేరు పెట్టారో కానీ, కనీ పెంచిన తల్లిదండ్రుల దగ్గర, తాళి కట్టిన భర్త దగ్గర, కడుపున పుట్టిన కొడుకు దగ్గర స్వచ్ఛమైన కావలసినంత ప్రేమ పొందుతుంది ప్రియ. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ప్రియ జీవితంలో అదే తన తండ్రికి భర్తకి ఉన్న సన్నటి అడ్డుతెర. ఒకరిది కనీ పెంచిన ప్రేమ, మరొకరిది జీవితాన్ని పంచిన ప్రేమ. ఇద్దరూ తనని ప్రాణప్రదంగా చూసుకుంటారు అని తెలిసినా హాయిగా ఏ ఒక్కరి ప్రేమను ఆస్వాదించే స్వేచ్ఛ ఇద్దరూ ఇవ్వట్లేదు తనకి. ఒక విషయంలో ఒకరిని వెనకేసుకొస్తే ఇంకొకరి కోపం. తానెక్కడ బాధపడతానో కష్టపడతానో అని ఇద్దరూ చూపించే ప్రేమ ఒక్కొక్కసారి తలనొప్పిగా మారుతుంది ప్రియకి. ఇదంతా ఇద్దరితో చెప్పి మాట్లాడాలి అని ఉన్నా ఇద్దరిని ఒప్పించకుండా మాట్లాడటం తెలియక మదన పడుతూ 4 సంవత్సరాలు గడిపేసింది. ఇంతలో వసంతంలా తన జీవితంలోకి వచ్చాడు తన ముద్దుల కొడుకు అభి. 4 ఏళ్ల పిల్లాడని పెంచడానికి ఒక తపస్సే చేసింది ప్రియ. అర్జున్ ప్రియ పుట్టినింట్లో ఉండటానికి ఇష్టపడడు. అర్జున్కి తల్లి తండ్రి లేరు. చేదోడు వాదోడుగా ఉండేందుకు భర్త వైపు పెద్దవాళ్ళెవ్వరూ లేరు. తన ఇంటికి పిలిపించుకొని కష్టపడి కొడుకుని పెంచుకుంది ప్రియ. అల్లుడికి మామకి ఒక్క విషయంలోని ఏకాభిప్రాయం లేదు, ఒక్క ప్రియని ప్రేమించడంలో తప్ప. అసలు ఇద్దరిది 2 పోల్చలేని విలువైన స్థానాలు తన జీవితంలో అని ఎప్పుడు ఇద్దరికి తెలుస్తుందో తెలియక సతమతమయ్యేది ప్రియ. ఎదురుపడిన ఇద్దరు మాట్లాడుకునేది అంతంత మాత్రమే. అసలు ఇద్దరు సవ్యంగా పట్టుమని ఒక్క 2 నిమిషాలు మాట్లాడుకున్నది లేదు ఈ 5 ఏళ్లలో. అసలు తన జీవితంలో ఇద్దరూ ఒక్కసారైనా ఒకరి మాట ఒకరు అంగీకరించడం తను చూస్తుందా అన్న ప్రశ్న తొలిచేస్తుంటుంది ప్రియని. అభి పుట్టిన 4 ఏళ్ళు అవుతుంది. తనతో ఆగిపోతుంది అన్న కోల్డ్ వార్ అభి వరకు సాగడాన్ని గమనించి మరింత దిగులు పుట్టుకుంది ప్రియకి. శ్రీనివాస్ తాను ప్రియ తండ్రిని అని గుర్తు చేసినప్పుడల్లా అర్జున్ ప్రియ భర్తని అని, అభి తండ్రి అనే హక్కుని గుర్తు చేసేవాడు. అభిని అత్తమామలకి దూరం చేయటానికి ట్రై చేయటం, మళ్ళీ ఇద్దరూ ఒకరిని ఒకరు బాధ పెట్టుకొని
అభి కూడా వీళ్ళ మధ్య నలిగిపోతున్నాడు అనిపిస్తుంది ప్రియకు. ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఇద్దరి మధ్య రాయబారం నడపలేక ఒకరిని ఒకరు కోపంతో నిర్లక్ష్యం చేస్తూ ప్రియ గుండెకు కనపడని గాయం చేసేవారు. ఇలా ప్రియని కొన్ని వందల సార్లు కష్టపెట్టుంటారు ఇద్దరు. ఏ రోజు ఆ విషయం బయట తెలియనీక చిరునవ్వుతో ఇద్దరిని శాంతపరిచేది ప్రియ. ఇలా వీళ్ళ మధ్య ఉన్న దూరం చుట్టూ ఉన్న మనుషులకి, బంధువులకి ఎవ్వరికీ తెలియనివ్వలేదు ప్రియ. ప్రపంచానికి ప్రియది ప్రశాంతమైన, ఐశ్వర్యవంతమైన జీవితం. ఎదుటి వాళ్ళు కుళ్ళుకునేంత ఆనందం. వాళ్ళ దృష్టిలో ప్రియకి ఏం లోటు లేదు. ప్రియకొక్కదానికే తెలుసు ఎంత బాధ అనుభవిస్తుందో. 10 రోజుల ముందు ప్రియకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అన్ని రోజులు లీవ్స్ దొరక్క ప్రియ అడగడంతో అతి కష్టం పైన పుట్టింటికి పంపించాడు. ఎప్పుడో ప్రెగ్నెన్సీ టైం కాన్పుకి అభి పుట్టినప్పుడు ప్రియ ఒక 3 నెలలు ఉండింది పుట్టింట్లో, అంతే. ఆ తర్వాత ఎంత రాకపోకలున్నా ప్రియని పుట్టింట్లో పట్టుమని ఒక 2 రోజులు కూడా ఉండనిచ్చేవాడు కాదు అర్జున్. తెల్లవారి వెళితే మధ్యాహ్నానికో సాయంత్రానికో తిరిగి వచ్చేసేయాలి, అంతే. ఆ 3 నెలలు కూడా రాత్రిళ్ళు ఆఫీస్ అయ్యాక వచ్చి తెల్లారక ముందే మామ కంటపడకుండా వెళ్ళిపోయేవాడు అర్జున్. అసలు ఇదంతా ఒక సమస్యలా కూడా ప్రియ ఎప్పుడూ భావించలేదు. కానీ తండ్రి, భర్త ఒకరిని ఒకరు అంగీకరించకపోవడమే అసలు సమస్య. ఇన్నాళ్ళకి అది ఒంట్లో బాలేక వచ్చిన కూతుర్ని, మనవడిని మళ్ళీ త్వరగా అల్లుడు తన దగ్గరికి రమ్మనడం విని కూతురు వెళ్ళిపోతుందని తెలిసి బాధపడ్డాడు శ్రీనివాస్. కాలికి పట్టీలతో ఇల్లంతా మహాలక్ష్మిలా తన కూతురు తిరుగుతుంటే ఆ మువ్వల శబ్దానికి గుళ్ళో దేవత తిరిగినట్లుగా అనిపించేది శ్రీనివాస్కి. కొన్ని రోజులు ఇంట్లో ఉంచుకొని పంపిస్తాను అని అల్లుడిని అడగటానికి ఆహం అడ్డొచ్చింది. ఏమో అడిగితే కాదనడు అన్న కూతురి మాటలపై నమ్మకం కలగలేదేమో. ఇక్కడ అర్జునికి 10 రోజులు 10 యుగంలా గడిచాయి. ఆఫీసుకి పంపించేటప్పుడు నవ్వుతూ నుదుటి మీద ముద్దు పెట్టే భార్య లేదు. ఆఫీసు నుంచి అలసిపోయి రాగానే నానా అంటూ చిట్టి చేతులతో చుట్టేసే కొడుకు చిట్టి అభి లేడు. మళ్ళీ జీవితంలో తెలియని వెలితి 6 ఏళ్ల తర్వాత అనుభవించాడు. అలసిపోయి ఆఫీసు నుంచి రాగానే వాళ్ళిద్దరినీ చూడగానే మనసంతా హాయిగా ఉండి ఆ రోజు ఎన్ని టెన్షన్స్ ఉన్నా అన్నీ మనసు నుంచి తొలగిపోయాయి. భర్త నుంచి ఏ సమాధానం వస్తుందో ఊహించి కూడా మనసాపక తనని అభిని చూడటానికి వీకెండ్లో రమ్మని అర్జున్ని పిలిచింది ప్రియ. అలా అయినా నాన్నతో అమ్మతో 2 రోజులు ఉన్నట్లు ఉంటుంది అని తన ఆశ. అర్జున్ తను రాకపోగా ప్రియని తిరిగి త్వరగా ఇంటికి రమ్మన్నాడు. అర్జున్ని చూడాలని ఉన్న నీరసం ఇంకా తగ్గలేదు ప్రియకి. అర్జునే స్వయంగా వచ్చి తీసుకెళ్తాడేమో అనుకుంది. వీళ్ళిద్దరి సంభాషణ మొత్తం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్న తన తల్లిదండ్రుల చెవిలో పడింది. కూతురి ముఖ కవళికల్లోనే వాళ్ళకి తెలిసిపోయింది. అటువైపు అర్జున్ ఏమన్నాడు. అర్జున్ ప్రియని ఎంత ప్రేమగా చూసుకుంటాడో. దగ్గరగా చూసిన వ్యక్తి సరోజ, ప్రియ తల్లి. ఆవిడ కూడా శ్రీనివాస్కి ఎంతో సర్ది చెప్పాలని చూసింది, కానీ ఏదీ కుదరలేదు. శ్రీనివాస్ ముఖంలో బాధ చూసి సరోజ మొదట కొంచెం బాధపడ్డా, తర్వాత తేరుకొని తన ఇంటికి తనని వెళ్ళమని సైగ చేసింది ప్రియని. కానీ అల్లుడు కూతురు మాటలు విన్న శ్రీనివాస్ మనసులో లేదు. టైఫాయిడ్ ఇంకా పూర్తిగా తగ్గలేదు. పైగా 4 ఏళ్ల చిన్న పిల్లాడితో కూతురు ఇంటెడు పని ఎలా చూసుకోగలుగుతుందా అన్న భయం ఉంది ఆయన మనసులో. పైగా ఇప్పటికే ఈ వారం 2 కేజీలు బరువు తగ్గిపోయింది ప్రియ. వీకెండ్ కదమ్మా, తననే ఇక్కడికి రమ్మనకూడదా? నీరసంగా ఉన్నావు, నువ్వొక్కతే అంత పని చేసుకోలేవమ్మా. ఇక్కడైతే అమ్మా నేను ఉంటాము, గంభీరమైన ముఖంతో గుంభనమైన స్వరంతో చెప్పాడు. రమ్మంటే అర్జున్ రాడు, వెళతానంటే నాన్న నొచ్చుకుంటాడు. జ్వరం వచ్చి నీరసించిన శరీరంతో అలసిన మనసుతో ఏం చేయాలో పాలుపోక
అభి వైపు చూసింది ప్రియ. అమ్మా, నాన్న దగ్గరికి వెళ్దామా? ఐ యామ్ మిస్ డాడీ సో మచ్ అని ఇవేమి పట్టనట్టు తన చిట్టి చేతులు చాపి చెప్పాడు అభి. రోజు నాన్నకి వీడియో కాల్ చేసి అర్జున్ చెప్పిన మాటలు తిరిగి అలాగే అప్పచెప్పేవాడు. ఇంకా తను ఆగమన్న అభి ఆగడని తెలిసి శ్రీనివాస్ ముభావంగానే ప్రియతో సరేనని ఏదో తిన్నామంటే తిన్నామని డిన్నర్ ముగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పక్క రోజు శుక్రవారం వచ్చింది. శుక్రవారం పూట ఇంటి మహాలక్ష్మిని ఇంట్లో నుంచి పంపియ్యాలని తెలిసి బాధపడి ఇంక చేసేదేమీ లేక ప్రియ ప్రయాణానికి ఒప్పుకున్నాడు శ్రీనివాస్. తండ్రి ముఖంలో బాధ చూడలేక అభిని కారులో స్కూల్లో దించేసి అటు నుంచి అటే తన ఇంటికి వెళతానని చెప్పింది ప్రియ. సరే అని బాధతో ప్రియని ఇంటి నుంచి పంపించారు. సాయంత్రం 4 అయింది. ప్రియ నుంచి అటు శ్రీనివాస్కి కానీ ఇటు అర్జున్కి కానీ ఫోన్ రాలేదు. పైగా అభిని స్కూల్లో నుంచి తీసుకెళ్ళడానికి కూడా ఎవరూ రాలేదు అని టీచర్ ఫోన్ చేయడంతో కంగారుగా అర్జున్కి ఫోన్ చేశాడు శ్రీనివాస్. తన మాట కోసం ఆ రోజు ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అనుకున్న ప్రియ నుంచి ఫోన్ రాకపోగా స్కూల్ నుంచి మామగారి నుంచి ప్రియ కనిపించట్లేదు అని ఇలాంటి ఒక కాల్ రావడంతో ప్రాణం పోయినంత పనైంది అర్జున్కి. వెంటనే పై ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకొని గంట ముందుగానే ఆఫీసు నుంచి బయలుదేరాడు అర్జున్. అభిని మధ్యదారిలో స్కూల్లో నుంచి పికప్ చేసుకొని తనకి తెలిసిన చోటల్లా ప్రియ గురించి వెతకసాగాడు. అటు శ్రీనివాస్ ఇటు అర్జున్ ఊరంతా ప్రియ కోసం జల్లెడ పట్టిన ప్రియ ఆచూకీ మాత్రం దొరకలేదు. అలసిపోయి రోడ్డుపైన కారు ఆపిన అర్జున్కి కడుపులో దాచుకున్న దుఃఖమంతా ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో బయటకొచ్చింది. గుక్కపట్టి చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న తండ్రిని చూసి తండ్రి చేతిలోని ఫోన్ లాక్కొని తన తల్లి కోసం ప్రయత్నించి ఫోన్ రింగ్ కాకపోగా స్విచ్ ఆఫ్ అని బిగుసుకుపోయాడు అభి. ఇంతలో శ్రీనివాస్ నుంచి అర్జున్కి ఫోన్ వచ్చింది. ప్రియకి యాక్సిడెంట్ అయిందని, జీజే హాస్పిటల్లో ఉందని పొంగుకొస్తున్న ఏడుపుని ఆపుకుంటూ చెప్పింది సరోజ. శ్రీనివాస్ దంపతులు, అర్జున్, అభి అందరూ హాస్పిటల్లో చేరుకున్నారు. ఎప్పుడూ పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసే ప్రియ ఈసారి టెన్షన్ పడి లో బీపీ తెచ్చుకొని ఎదురుగా ఉన్న చెట్టుకి గుద్దింది. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో చిన్న దెబ్బలతో కొన్ని మైనర్ ఫ్రాక్చర్తో బయటపడింది. ఎప్పుడో తెల్లవారుజామున ప్రియకి స్పృహ వచ్చింది. ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరిని రూమ్లోకి పంపిస్తే వాళ్లతో మాట్లాడింది. తనకేమీ కాలేదు అని ధైర్యం చెప్పింది. 1 వారం గడిచింది. శ్రీనివాస్, అర్జున్ ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడ్డా మాట్లాడుకోవటం లేదు. నీరసంగా ఉన్న పిల్లను బలవంతం చేసి ఇంటికి పిలిపించుకున్నందుకు శ్రీనివాస్కు అర్జున్ పైన కోపం. 1-2 రోజులు అర్జున్ ఊరుకొనుంటే అమ్మాయికి తనపై కోపంతో కూతురుని ఇంటికి పంపడు శ్రీనివాస్. నీరసంతో ఉన్న మనిషిని అలా ఒంటరిగా వెళుతున్నది అని వదిలేయడం వల్లే ఇంత యాక్సిడెంట్ అయ్యింది అని అర్జున్ ఉద్దేశం. కోపాన్ని బయటకు ప్రదర్శించకపోయినా ఒకరి మీద ఒకరికి చాలా కోపం ఉంది. ఇద్దరూ ప్రియ పరిస్థితికి ఒకరంటే ఒకరు బాధ్యులు అని బలంగా నమ్ముతున్నారు. పగలంతా తల్లి తండ్రి, రాత్రంతా భర్త ప్రియకు తోడుగా ఉంటున్నారు. ఆఫీసుకి లీవ్ పెట్టేసి పగలంతా అభిని, రాత్రి ప్రియతో హాస్పిటల్లో గడుపుతున్నాడు అర్జున్. శ్రీనివాసు, సరోజ పగలంతా ప్రియ దగ్గర, రాత్రి అభిని చూసుకుంటున్నారు. ఇలా మనుషులు వంతుల వారీగా ప్రేమను, బాధ్యతను పంచుకోవటం ప్రియకు అస్సలు నచ్చలేదు. వీళ్ళ మనసులో ఏదో మూలన అడ్డుపర ఉంది. అది ఇతరుల ప్రేమను, ఆప్యాయతను గమనించడం లేదు. ఇదంతా బాధగా ఉన్న అభి కోసం ఎక్కడా లేని నవ్వు తెచ్చుకొని అంతా భరిస్తూ ఉంటుంది ప్రియ. డిశ్చార్జ్ అయ్యే టైం రానే వచ్చింది. ప్రియని తమతో తీసుకెళ్ళి బాగా చూసుకోవాలి అని శ్రీనివాస్ ఇద్దరు అనుకున్నారు. అనుకున్నది తడువుగా ప్రియ దగ్గరకు బయలుదేరారు ఇద్దరు. భర్త, తండ్రి ఎదురుగా నిలుచొని తనతో మాట్లాడటానికి ఎదురు చూస్తున్న విషయం గమనించిన ప్రియ ఇద్దరి వైపు కోపంగా, బాధగా చూసింది. నాన్న, అర్జున్, నేను ప్రీతి వాళ్ళ ఇంట్లో ఉందామనుకుంటున్నాను. నేను అలసిపోయాను నాన్న. అర్జున్, నువ్వు నాన్న ఇద్దరు ఇలా ఒకరినొకరు అవాయిడ్ చేసుకుంటూ ఉండటం నేను భరించలేకపోతున్నాను. ప్లీజ్ అర్జున్,
నన్ను ఇంకా వదిలేయండి. ఇలా వంతులు వారి ప్రేమలు, చోటు వారీగా ప్రేమలు నా వల్ల కాదు. ఇద్దరికీ నేనంటే ఇష్టమేగా, మరి ఒకరిపై ఒకరికి ఇంత పంతం ఎందుకు? చివరికి నేను ఇలా బెడ్ పైన పడ్డ తర్వాత కూడా మీ పంతాలు పట్టింపులు మానకపోయేసరికి చివరికి నే పోయినా మీరిద్దరూ కలవరేమో అని భయమేస్తుంది నాకు. ప్లీజ్ నాన్న, నన్ను వదిలేయండి ప్లీజ్ అని అరిచి ఇద్దరినీ చూస్తూ చేతులెత్తి దండం పెట్టింది. ప్రియ ఏం మాట్లాడుతుందో అర్థం కాక అర్జున్, శ్రీనివాస్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు, నాకు తెలుసు నాన్న, నేను మాట్లాడేది మీకు నచ్చట్లేదని. కానీ ఆ రోజు మీరు మీ పంతం దిగి ఒక్క మాట అర్జున్కి ఫోన్ చేసి మన ఇంటికి పిలిచిన, లేదా నా కూతుర్ని 2 రోజుల తర్వాత మీతో పంపుతా అని ఒక్క మాట చెప్పున్నా తను ఒప్పుకోకుండా ఉండేవాడా? నాకిలా అయ్యేదా? నువ్వు అర్జున్ 10 రోజులు ఒళ్ళు తెలియని జ్వరంతో నీరసంతో నేను బాధపడుతుంటే నాన్న ఉంటాడు, అమ్మ ఉంటుంది అని నన్ను చూడను కూడా రాలేదు. నాకంటే నీకు పంత పౌరుషమే ఎక్కువ. అయినా నాకు ఇలా అయిందని నాకేమీ బాధలేదు. కానీ అభిని చూస్తేనే భయమేస్తుంది. వాడి కోసమే నా భయమంతా. ఈ వారం రోజులు తండ్రిగా మీ ప్రేమ నెగ్గాలని, భర్తగా మీ ప్రేమ నెగ్గాలని నా మీద వంతుల వారీగా ప్రేమను చూపించారు. కానీ నన్ను అర్థం చేసుకొని నాకేమి కావాలో, ఏది ఇష్టమో ఇద్దరిలో ఒక్కరన్నా అడిగారా? నాకేదన్నా అయ్యుంటే అభికి ఇద్దరు ఏం సమాధానం చెప్పేవారు? మీ ఇద్దరు అలా ఉంటే అస్సలు నచ్చట్లేదు నాన్న. నేను ఇలా బెడ్డుపై పడ్డా కూడా మీ ఇద్దరి పంతం మాత్రం మానట్లేదు అని సరోజను పట్టుకుని చిన్నపిల్లల గొక్కపెట్టి ఏడ్చేసింది ప్రియ. ఎప్పుడూ లేనిది ప్రియ ఇలా కోపంగా మాట్లాడేసరికి ఇద్దరికీ బాధ, కోపం రెండు ఒక్కసారిగా కలిగాయి. ఎప్పుడూ తమ ప్రేమను, అధికారాన్ని చూపించెను దారులు వెతికారు ఇద్దరు. కానీ అసలు ప్రియ ఏమనుకుంటుంది అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఒకసారి నాన్న మాట కాదనలేక, మరోసారి భర్తను కష్టపెట్టలేక గడిపేసింది. కానీ తనకంటూ ఏం కావాలో ఏ రోజైనా ఆలోచించిందా? ఇంత అనుభవం, వయసు ఉండి కూడా ఎంతసేపు కూతురి అభిప్రాయాలని విలువ ఇస్తున్నామని గర్వంతో ఆనందంగా ఉన్న శ్రీనివాస్, కూతురు తన నుంచి కోరుకునేది గౌరవాలు, విలువలు కాదు అని, తనతో పాటు తన భర్తపై కూడా కాస్త ప్రేమని పంచమని అని తెలియక ఎంత తప్పు చేశాడో తెలుసుకున్నాడు. ప్రేమించటం అంటే ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎవరితో ఉన్నా ఒకేలా ఇష్టపడటం, ఒకేలా చూసుకోవటం, సమయం స్థలం బట్టి ప్రేమ మారదు అని తెలుసుకోలేకపోయాడు అర్జున్. ఇన్నాళ్ళు ఆ విషయం తెలియక చిన్న చిన్న ఆనందాలని ప్రియకి దూరం చేశాడు. తను ఎక్కడ దూరం చేస్తుందో అని బాధపడ్డాడు. కానీ తన మూర్ఖత్వంతో ప్రియని ఇబ్బంది పెడుతున్నాననుకోలేదు. శ్రీనివాస్, అర్జున్ ఇంకా అక్కడ ఉండలేక రూమ్లో నుంచి బయటకు వచ్చేశారు. ప్రియ ఏడుపు ఇద్దరి మనసుల్ని కలవరపెట్టింది. తోచక అటూ ఇటూ తిరుగుతున్న శ్రీనివాస్కి బయట కారిడార్లో దిగులుగా కూర్చున్న అర్జున్ ఎదురుపడ్డాడు. మొదటిసారి అర్జున్ మనసులో ఏముందో అంచనా వేయగలిగాడు శ్రీనివాస్. అర్జున్ కూడా శ్రీనివాస్ మనసులో ఎంతగా బాధపడుతున్నాడో అర్థమవుతుంది. ఒకరి బాధ ఇంకొకరికి అర్థమవుతున్నా ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఇద్దరికీ అర్థం కాలేదు. అలా తలొంచుకు నిలుచున్న అర్జున్ కళ్ళల్లో నీటి పొర శ్రీనివాస్ కంటపడేసరికి మనసంతా ఏదో బాధ ఆవరించింది. ఒక్కసారిగా పెద్దవాడిగా, ప్రియకు తండ్రిగా, అల్లుడికి తనకు మధ్య ఉన్న కంటికి కనపడని అడ్డుగోడని ఈరోజు ఎలాగైనా తొలగించాలి అనుకున్నాడు. తను ముందే పలకరించినంత మాత్రాన తన గౌరవానికి భంగం ఏమీ కాదని నిర్ణయించుకున్నాడు. మామగారి కంటిలోకి సూటిగా చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోబోతున్న అర్జున్ చేతులను గట్టిగా పట్టుకొని ఒక చిన్న నవ్వు నవ్వాడు శ్రీనివాస్. నిశ్శబ్దం. అలా గమ్మున మౌనంగా నిలుచుండిపోయారు ఇద్దరు ప్రియని ఎంత ఇబ్బంది పెట్టారో అర్థమైంది వాళ్ళకి. మాట్లాడితే పోయేదానికి పంతాలకి పోయి చిన్న చిన్న విషయాలకు ప్రియని బాధ పెట్టారు. ఇద్దరిలో ఏ ఒక్కరూ ఆనందంగా లేకున్నా ప్రియ ఆనందంగా ఉండదు. ఆ విషయం తెలిసి కూడా అది మర్చిపోయి ఇలా మూర్ఖంగా ప్రవర్తించారు. కూతురు బాధపడుతుంది అని శ్రీనివాస్, భార్య ప్రేమంతా తానే పొందాలి అని అర్జున్ తమ ప్రయత్నాలలో
ప్రియ దగ్గర పై చేయి సాధించటానికే చూశారు. ప్రియకి ఏమి కావాలో, ప్రియపై తమ అభిప్రాయాలని బలవంతంగా రుద్దుతున్నామని ఆలోచించలేకపోయారు. శ్రీనివాస్ అలా చెయ్యి పట్టుకొని కళ్ళల్లోకి బాధగా ఏదో అర్జునికి తండ్రిని తల్లిని చిన్నప్పుడే పోగొట్టుకున్న తనకు ప్రియ తల్లిని తండ్రిని చూస్తే ఒక రకమైన నిర్లిప్తత అభద్రత కలిగేది. వాళ్ళ ప్రేమ తనకు ప్రియని ఎక్కడ దూరం చేస్తుందో అన్న భయం ఉండేది అర్జున్కి. కానీ ఈ రోజు నుంచి తనకు ఆ అభద్రత లేదు. ప్రేమంటే తమకిష్టమైన వారి ఇష్టాలని గౌరవించటం. ఇక నుంచి ప్రియ ఇష్టాలను గౌరవిస్తానని మనసులో అనుకుంటూ మామగారిని పట్టుకు ఏడ్చేశాడు. ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న ప్రియకి మనసంతా హాయిగా అనిపించింది. ఇన్నాళ్ళకి తన గుండెల్లో దాచుకున్న బాధ దూరమైనందుకు ఆనందంగా ఉంది. కనీసం ఇన్నాళ్ళకి ఇలాగైనా తన మాటల ద్వారా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ కంటికి కనిపించని అడ్డు కూడా తొలగినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది ప్రియ. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.